మంత్రాలయం ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు సేవకుడిగా కుటుంబంలో ఒకటిగా పనిచేస్తానని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి అన్నారు. పెద్దకడబూరు మండలంలోని దొడ్డిమేకల, గొంగులపాడు, రాగిమాన్ దొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాఘవేంద్రారెడ్డి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బాలనాగిరెడ్డి గ్రామాలలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పెద్దకడబూరు మండలాలను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు విభజించుకొని దోచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. బీసీలకు చంద్రబాబు టికెట్ ఇచ్చినా మరుక్షణమే బాలనాగిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అలాగే జనవరి 4వ తేదీన మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు రాఘవేంద్రారెడ్డి. సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి వివరిస్తూ ఖచ్చితంగా మా గ్రామ స్థాయి లీడర్లు కానీ మండల స్థాయి లీడర్లు కానీ మేము కూడా మా కుటుంబ సభ్యుల్లో కూడా ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాల గురించి చాలా నీట్గా వివరిస్తూ ముందుకు పోతున్నాం. ఓకే. మారుమూల గ్రామం మండలమైనటువంటి కౌతాళం మండలం రావడం అయినా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ప్రజలు. మా మండలానికి ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులు కానీ ఎవరు రాలే. ఈరోజు ఆ మూల ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవటం, అక్కడి మా బాబు గారు ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఆయన విమర్శల గురించి నాకు అవసరం లేదు. నా ప్రజలు నాకు ముఖ్యం, మా నాయకులు ముఖ్యం. వాళ్ళ విమర్శల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఆయనకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్ళ వైఫల్యాలే మాకు సోపానాలు. వాళ్ళు అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయినారు. ప్రజలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేరు. గతంలో 15,000 ఇస్తున్నటువంటి అమ్మఒడి 13,000 ఇచ్చారు. ఈసారి మళ్ళీ 17,000 ఇస్తున్నట్టున్నారు. ఆయన కూడా ఎవరు నమ్మరు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి విశ్వాసంతో ఉన్నారు జనము. ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు సైకిల్ గుర్తు ఓటేయాలా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుండి బాలనాగిరెడ్డి గారు ఏమీ చేయలే. ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారికి బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఎక్కడ పోయినా కూడా ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మా ఎంపీ స్థానాన్ని కూడా కురువ సామాజిక వర్గానికి కేటాయించడం వల్ల కురువల్లో అంతా కూడా ఈరోజు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులకు, ఒక సామాన్యులకు ఈరోజు అవకాశాలు ఇచ్చారు. ఎలాగైనా మనం ఈ సామాన్యాన్ని చట్టసభలకు పంపించాలని చెప్పి ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నారు. ఇది అతి పెద్ద మెజార్టీతో మా ఎంపీ స్థానం అయితేనేమి, మా ఎమ్మెల్యే స్థానం అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రెడ్డి గారి నాటకాలు ప్రజలకు అంతా అర్థమైపోయినాయి. గత ఎన్నికల ముందు కోడికత్తి, తర్వాత గొడ్డలి డ్రామా, తర్వాత ఈసారి ఇది చిన్న గులకరాయి డ్రామా ఆడుతున్నారు. 4-5 రోజులు ఒక ప్లాస్టర్ వేసుకొని తిరిగినాడు. చివరికి ప్లాస్టర్ తీస్తే అందులో ఏమీ లేదు. ఈ డ్రామాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అంతా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. గతంలో నా చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డి గారు హత్య చేయించినారని చెప్పి ప్రచారం చేశారు. అది ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డికి సొంత వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటే దాన్ని చెప్పి ప్రజలంతా కూడా బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సరే, జనమంతా కూడా డిసైడ్ అయిపోయినారు. ఒక ఛాన్స్ అన్నది ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక ఛాన్స్ అయిపోయింది. ఇక ఇంకొకసారి ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాలేరు. గంగులపాడు గ్రామం మంత్రాలయం నియోజకవర్గంలో క్లస్టర్ 10 ఇన్ఛార్జ్ మరియు మంత్రాలయం లీగల్ సెల్ ప్రెసిడెంట్ అడ్వకేట్ నేను. ఈ గంగులపాడు గ్రామం రాఘవేంద్రుడికి కలిపి ఒకటే గ్రామ పంచాయతీ. ఇన్నిసార్లు 15 సార్లు బాలనారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ గ్రామం ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి బీసీ కులస్తులు వాల్మీకుడైన రాఘవేంద్ర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. ఎంపీ కూడా పంచలింగల నాగరాజు కురు కమ్యూనిటీకి టికెట్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ బీసీ వర్గానికి చెందినవారు. కాబట్టి ఈ మొత్తం మంత్రాలయం నియోజకవర్గం ప్రజలందరూ పంచలింగాల నాగరాజుకు మరియు రాఘవేంద్ర రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు పురుషోత్తం గౌడు, పెద్దకడూరు మండలం భారతీయ జనతా పార్టీ బీజేపీ మండల అధ్యక్షుడు. మా రాష్ట్ర పార్టీ ఆదేశాల కోసం టీడీపీతో మా పొత్తులు వెళ్ళేవేళలో ఉంటాయి. ఏ సహకారం కావాలన్నా మా ప్రధానమంత్రి ఎల్లవేళలా
టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది కాబట్టి రెండు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికీ ఏ పథకాలైనా సరే ఏదైనా సరే అమౌంట్ కానీ ఏదైనా సరే నిధులు కానీ తీసుకురావడానికి మా మంత్రాలయం కాన్స్టిట్యూషన్కి మా నరేంద్ర మోడీ సార్ గారు ఖచ్చితంగా మాట ఇచ్చినాడు. ఖచ్చితంగా డబ్బులు కానీ అమౌంట్ కానీ రిలీజ్ చేయగలడు. ఫండ్స్ అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే ఈ మంత్రాలయం కాన్స్టిట్యూషన్లో 980 ఇండ్లుకి అసలుకి బిల్లులు ఇవ్వడం లేదు. ఆ బిల్లులు ఇస్తే ఈరోజు జనాలు వలసిపోయే వాళ్ళు కాదు. చాలా బాధపడి చాలా బాధతో ఉన్నారు. అందుకు ఇది నమస్కారం. పెద్దగడూరు మండలం నుంచి మన బీసీ బిడ్డ ఆయన రాఘవేంద్ర రెడ్డి గారికి మా మద్దతు ఎప్పుడు మా మండలంలోనే కాదు మా కాన్స్టిట్యూషన్ వేడిగా ఆయనగా మా బీజేపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని నమస్కరిస్తున్నాను.